ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక కప్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. 1 కప్‌కి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 1 కప్ షుగర్‌కి 1 కప్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మన మిశ్రమం ఏదైతే ఉందో అది దీంట్లోకి యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటుంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. దీంట్లోనే మనకి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ కానీ, అలాగే టేస్టింగ్ సరిపడా ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అది మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే తయారవుతుంది. దీన్ని అయితే మనం బటర్ రాసిన ఒక గిన్నెలోకి తీసుకుని పైన నట్స్ కానీ జీడిపప్పులు కానీ వేసుకుని ఇలా టర్న్ చేసుకుని కట్ చేసుకుంటే టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే ఈ హల్వా అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది.